యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నన్ను ఇక్కడ ఆహ్వానించిన సంఘ కార్యవర్గ వారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చక్కని వాతావరణాన్ని గ్రహించిన దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత 3 నెలలుగా ఎంతో వేడిగా ఉంది, భరించేటువంటి వేడిగా ఉండింది. కానీ ఈ జూన్ నెల ప్రారంభం నుంచే దేవుడు చల్లవచ్చాడు. మరి చాలా మంది ఎవరి దగ్గర చక్కగా ఉందని నేను ఉండిపోయేమో వర్షం గురించి. ఏదేమైనా ఇది మనమందరం దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఇది దేవుని యొక్క చిత్తము. మనం ఎక్కడ ఉండాలో ఆయన తన చిత్త ప్రకారంగా మనకు వ్రాయించాడు. మనం కూర్చున్నప్పుడే మనం ఎక్కడ ఉండాలో, ఎప్పుడు ఉండాలో అవన్నీ ఆయన గ్రంథంలో లిఖితం చేశాడు. ఈ జూన్ నెల 2వ తారీఖు 2024 సంవత్సరం ఇక్కడ ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా మనమందరం ఇక్కడ కూర్చున్నాం. ఏదో మనం అనుకోకుండా వచ్చింది కాదు, అలా వెళుతూ వచ్చేసి కాదు. దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన చిత్తం చొప్పున ఇది మనకి కూర్చోబెట్టాడు. సరే, వాక్యంలో వెళ్ళక మునుపు 143వ కీర్తన నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం. 143వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించును గాక. దావీదు చాలా కీర్తనలు రాశాడు. ఈ 143వ కీర్తన వాస్తవంగా ప్రార్థన. మరోసారి ఎప్పుడైనా కీర్తన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. అసలు కీర్తనలు ఎలా వచ్చాయి, కీర్తనకు ఉద్దేశం ఏమిటి, కీర్తనకు ఉద్దేశం ఏంటంటే దేవుని స్తుతించడం. ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రైజ్ ఇస్ సాంగ్. దేవుని స్తుతించడానికి కీర్తనలు బాగా ఉపయోగపడ్డాయి. అందుకే మన అనుదిన జీవితంలో కూడా ప్రతిదినం ఒక కీర్తన చదువుతున్నాం. అసలు కీర్తనే పాడాలి. కీర్తన గురించి చెప్తున్నప్పుడు అధ్యాయంగా విభజించలేదు. చూడండి, అందుకనే కీర్తన ఉంటుంది తప్ప కీర్తన అధ్యాయం ఉండదు. మీరు మిగతా పుస్తకాలన్నీ అధ్యాయాలు ఉంటాయి, మనం కీర్తనము అంటాం. సరే, ఎక్కువ దావీదు రాశాడు, ఎందుకంటే దేవుని స్తుతిస్తూ దావీదు రాశాడు. కీర్తనలో ప్రార్థన ఉంటుంది, దేవునికి కృతజ్ఞత ఉంటుంది, స్తుతి ఉంటుంది. అలాగే దేవుని స్వభావాన్ని గురించి చెప్తారు, మానవ స్వభావాన్ని గురించి కూడా కీర్తన రాశారు. ఈ 143వ కీర్తనలో 10వ వచనంలోకి వచ్చేటప్పటికి నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి వారు కూడా ఈ మాటను తమ జీవితాలలో తలపోయాలి, లేక మన ప్రార్థనలో ఈ మాటను అడగాలి. దేవా, నీవు నా దేవుడవు, teach me to do your will, for you are my God. నీవు నా దేవుడవు కాబట్టి నీ చిత్తానుసారంగా ఉండడం నాకు నేర్పించు. ప్రతి మానవుని జీవితము వారి ఇష్టానుసారంగా ఉండదు. నేను ఏ బట్ట వేసుకోవాలో నా ఇష్టం, ఎవరో చెప్తే నేను వేసుకో, నేను ఏం తినాలో నా ఇష్టం. అయితే దేవుడికి వచ్చిన వాళ్ళు దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. అది చాలా ప్రాముఖ్యమైన బైబిల్ అంతట్లో. మీరు ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివితే ఎవరైతే ఇష్టంగా జీవించాడో వాడు దేవుడు ఉన్నతంగా జీవించాడు, ఉన్నతంగా చేశాడు. పాత నిబంధనలో దావీదు దేవుడు ఉన్నతంగా చేశాడు. ఒకటే కారణం ఏంటో తెలుసా? ఆయన చిత్తానుసారంగా జీవించాడు. మరి ఆయన చిత్తం ఎవరైనా తెలుసుకోవడం, హౌ కెన్ ఐ నో గాడ్స్ విల్? దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలం? దేవుడు తన చిత్తాన్ని అంతటిని ఇందులో నిక్షిప్తం చేశాడు. ఈ 66 పుస్తకాలలో ఆయన మనసంతటి పెట్టాడు, ఆయన చిత్తాన్ని పెట్టాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఆయన వాక్యాన్ని వినాలి. మనందరికీ ఆదివారం ఉంది. చక్కగా ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మరలా ముగింపు అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. అది దేవుని చిత్తం. యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు కూడా ఆయన ఏం పాడాడో తెలుసా? ఏమన్నా తెలుసా? తండ్రి, నీ చిత్తమే సిద్ధించాలి, నా ఇష్టం కాదు. I have come to fulfill his will.
ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అని ఆయన చెప్తున్నాడు. మనం కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రతి వానికి విల్లు ఉంది, ప్రతి వానికి ఇష్టం ఉంది. కానీ దేవుని మందిరంలో దేవుని చిత్తాన్ని చేయాలి. దావీదు అంత గొప్పవాడైనా నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించు ప్రభు. నాకు తెలియదు, కానీ చిత్త ప్రకారంగా జీవించడం నాకు నేర్పించు. దేవుని చిత్త ప్రకారంగా నడవడం రాకపోతే ఏం చేస్తాం తెలుసా? మన ఇష్టానుసారంగా జీవిస్తాం. బైబిల్ ఇద్దరు వ్యక్తులు, జస్ట్ బ్రీఫ్ గా, సౌలు దావీదు ఉన్నారు. సౌలు దేవుడు కోరుకున్నాడు, అంటే సమయం ప్రార్థన చేసిన తర్వాత సౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు, తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. కాబట్టి దేవుడు సౌలు ఏం చేశాడు? తృణీకరించాడు. దావీదును కనుక్కున్నాడు, తన చిత్తానుసారమైన మనుషుని. దేవుడు దావీదును ఉన్నతంగా దీవించాడు. ఈ దినాలు కూడా మారినటువంటి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది తెలుసా? He wants us to live according to his will. ఆయన చిత్త ప్రకారంగా జీవించాలి, ఆయన సంతోషపెట్టాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలని కోరుకుంటున్నాడు. దావీదు అన్నాడు, నాకు నేర్పించు. I don't know how to behave according to thy will. నీ చిత్త ప్రకారంగా ఎలా ఉండాలో నాకు తెలియడం లేదు. So teach me. నాకు బోధించు ప్రభువా, నాకు నేర్పించు. ఆ తర్వాత అంటాడు, దయగల ఆత్మ సమభూమిలో ప్రదేశమందు నన్ను నడిపించును గాక. దై జెంటల్ స్పిరిట్ అంటాడు. దేవుని యొక్క దయగల ఆత్మ మనం ఎక్కడ నడిపించాలంటే సమభూమి గల ప్రదేశం. ఎత్తు పొలాలు ఉండే స్థలం కాదు, సరళమైనటువంటి మార్గం ఉంది, వంకర తింకర లేని త్రోవ ఎందు నన్ను నడిపించాలంటే దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరికీ ఒకటే బుద్ధి ఏంటో తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన చిత్త ప్రకారంగా బ్రతకడం, ఆయన చిత్త ప్రకారంగా జీవించడం. ఆయన చిత్త ప్రకారం ఉండడం ఎలాగంటే ఆయన వాక్యాన్ని చదువుకోవడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం. నేను చాలాసార్లు అంటూ ఉంటాను, పాటలు పాడడం అనేది ఇట్స్ యువర్ లైఫ్ స్టైల్. అందుకే బైబిల్ ఏముందంటే ప్రైజ్ ఇస్ కామన్ ఇంటు ది జస్ట్. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అది మనకి ఎప్పుడు అలవాటు అయిపోవాలి. నేను అదే చాలా చోట్ల చెప్తాను, పుస్తకాలు చూసి పాడే అలవాటు అయిపోవాలి. మనం పదే పాడుతున్నప్పుడు పాటలు మనకు కంటకాలు వచ్చేయాలి. ఆ రకంగా దేవుని స్తుతించాలి. అలా నేర్చుకోవడానికి ప్రయత్నించేయండి. ఒకసారి నేను పాట పాడితే, లేక 2 సార్లు పాడితే ఎన్ని చరణాలు ఉన్నాయో అవన్నీ బయట పెట్టేసుకోవాలి. పుస్తకం లేకపోయినా చూసుకోవడం ఉద్దేశం, లేకపోయినా పాడేసినా ఉండాలి. అలాగే దేవుని స్తుతించాలి. అలాగే వాక్యాలు కూడా కొన్నిసార్లు మనకు బయట ఉండదు. అలాగే వాక్యంలో వెంటనే అది నోటుకు వచ్చేది. 20 కీర్తన అనుకోండి, మనకి వెంటనే వచ్చేది. 120 కీర్తన అనుకోండి, కొంచెం భయం ఉండదు. అయినా మనం చెప్పేసేలా ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే దేవుని చిత్తం లోబడినప్పుడు. కొత్త నిబంధనలు కూడా వ్యక్తున్నాడు, అతను కూడా దేవుని చిత్తానికి లోబడినవాడు. మొట్టమొదటిగా తన చిత్తానుసారంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఇంకో మనం చెప్తాను, దేవుని చిత్తంలో అబద్ధం ఉండదు, దేవుని చిత్తంలో మోసం ఉండదు, దేవుని చిత్తంలో పాపం ఉండదు, దేవుని చిత్తంలో దుర్మార్గత ఉండదు. దేవుని చిత్తం మనందరికి ఎలాంటిదంటే మేలు కలిగించేది, మనందరిని దీవించేటువంటిది. మీరు బైబిల్ చదవండి, ఆయన ఎప్పుడు మనం శక్తించేట్టుగా లేదు. ఆయన చిత్త ప్రకారం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థితిని చేరుస్తాడు. ఈ దావీదు గురించి ఆసాపు రాస్తాడు, గొర్రెల దొడ్లో నువ్వు కోరుకున్నావు, నువ్వు కోరుకున్న అతను ఏం చేసావు అంటే ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళిపోయావు అని ఆసాపు రాస్తూ ఉంటాడు. దావీదు గురించి ఉన్నత స్థితికి తీసుకెళ్ళే కారణం దావీదు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాడు. కాబట్టి మనం కూడా మన అనుదిన జీవితంలో, మన దైనందిన జీవితంలో, as long as we live, let us try to please God. దేవుని సంతోషపరచాలి. భౌతికంగా మనం కూడా ఎవరిని ఇష్టపడతాం చెప్పండి? మన పిల్లలు కానీ, మన బంధువులు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు వాళ్ళు ఇష్టపడతాం? మన మాట విన్నవాళ్ళు ఇష్టపడతాం. మనం చెప్పినట్టు చేశారనుకోండి, వాళ్ళు ఇష్టపడతాం. మళ్ళా ఏదో చెప్పడానికి, ఏదో ఇవ్వడానికి ఇష్టపడతాం. మన మాట గురించి చేయలేదనుకోండి, అక్కడ దేవుడు కూడా మనం ఎలా చూడాలనుకున్నాడంటే, మనం ఎంత వారమైనా, ఎలాంటి వారమైనా ఆయన చిత్తానుసారం చేస్తే మనం ఆయన ఇష్టపడిపోయాడు. అందుకని అంటాడు, గొర్రెలు కాల్చుకునే వాడిని నేను కనుక్కున్నాను, నా చిత్తానుసారమైనటువంటి మనుషుడు. దావీదుకి దేవుడు పేరు పెట్టాడు.
దావీదు దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏంటో పేరు తెలుసా? మ్యాన్ ఆఫ్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు లేక నా చిత్తానుసారుడు. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తితో బాగా పరిచయం కలిగి ఉన్నారనుకోండి, అతని మనసు మీరు తెలుసుకోవాలి. అతను ఏమంటాడో ఎలా ప్రవర్తిస్తాడో మీకు తెలుసుకోవాలి. ముఖ్యంగా భార్య భర్త ఉన్నారనుకోండి, అంటే కొంతమంది ఎంతకాలం పెడుతున్నా తెలియదు అనుకోండి, అది వేరే విషయం. ఆ భార్య భర్తలు బాగా అనుబంధంగా అనురాగంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకరికొకరు బాగా తెలిసిపోతారు. ఏం తింటారు, ఎలా ఉంటారు, ఏం కోపడతారు, ఏది నచ్చదో ఏది నచ్చుతారో అయినా తెలుసుకోవాలి. మనం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. నా చిన్నప్పుడు పాట పాడేవాడు, అనుదినము యేసుకు దగ్గరగా చేరడం ఒక పాట పాడేవాడు. అనుదినము దేవునికి ఏం చేయాలంట? దగ్గరగా చేరాలి. దగ్గరగా చేరడం నేను ఎక్కడుండే దగ్గర చేయకూడదు, దగ్గర కూర్చుంటామా? డూ దిస్. ఈ సృష్టిలో అంతా మనం దేవుని చేయాలని ఒకే ఒక మార్గం ఏంటి తెలుసా? నేను మాట్లాడలేదు. ఆ కొత్త నిబంధనలో ఒక వ్యక్తి నుంచి అన్నాను కదా, అతను తన ఇష్టానుసారంగా బ్రతికాడు. అయితే ఒకసారి యేసు ప్రభు అతను పట్టుకున్నాడు, బలవంతంగా పడగొట్టాడు. ఆ పడగొట్టిన తర్వాత దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఆ తర్వాత గొప్ప పరిచయం చేశాడు. కొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాశాడు. అతనే అపోస్తలుడైనటువంటి పౌలు. పౌలు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక తర్వాత చెప్తారు ఏమో. కొత్త నిబంధనలో పౌలు రాసిన మొట్టమొదటి పత్రిక ఏంటో చెప్తారు. రోమిలకు రాసిన పత్రిక. అంటే మనకు బైబిల్లో అలా ఉన్నాయి కదా, అపోస్తలుల రోమిలకు ఉన్నారా? కాదు. పౌలు రాసిన మొట్టమొదటి పత్రిక ఏంటి తెలుసా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక ఫస్ట్ రాశాడు. ఆ తర్వాత మిగతా పత్రిక. ఇది మనము తెస్సలోనికీయుల సంఘానికి రాసినటువంటి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడు పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి రెండవ పత్రిక నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం. దానికంటే ముందుగా అసలు ఈ తెస్సలోనిక ఎక్కడ ఉంది, అసలు ఎలా వచ్చింది, ఎవరిది, దాని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనిక అనేటువంటిది ప్రస్తుత కాలంలో సలోనిక అంటున్నారు ఈ ప్రాంతాన్ని. ఇది వాస్తవంగా మాసిదోనియా దేశానికి క్రీస్తు శకం 168 ప్రాంతంలో రాజధానిగా ఉండేది. రోమన్ సామ్రాజ్యం కింద మాసిదోనియా ఉండేది. అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన సహోదరు అయినటువంటి తెస్సలోనికి ఆయన పేరు పెట్టారు ఆ ప్రాంతానికి. ఆ రాజు ఎవరంటే కింగ్ ఫిలిప్. మాసిదోనియా రాజును కింగ్ ఫిలిప్ II అంటారు. ఆ మాసిదోనియా రాజుగా ఉండేవాడు. అతను తన కుమార్తెను బాగా ప్రేమించాడు. ఆమె పేరు తెస్సలోనికి. ఆమె పెళ్లి చేసిన రాజు ఆ భర్త ఏంటంటే కెసాండర్, అలెగ్జాండర్ గ్రేట్ కి సహోదరు. ఆ కూతురు బాగా ఇష్టపడ్డాడు కాబట్టి ఆ పేరు ఏం చేశాడు, ముందు పెట్టేశాడు తెస్సలోనిక. అయితే అక్కడ పౌలుగా పెట్టారు. ఆ ప్రాంతాన్ని ఏమనేవారంటే ఆ రోజులో ద మదర్ ఆఫ్ ఆల్ మెసిడోనియా అనేవారు. తెస్సలోనికలో చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు జరుగుతుండేవి. పొలిటికల్ గాను అన్ని రంగాలలో ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. అందుకని ఏమనేవారంటే దాన్ని మదర్ ఆఫ్ ఆల్ మెసిడోనియా అని అంటుండేవారు. అప్పటికి పౌలు గారి కాలానికి మాసిదోనియాలో ఉన్నటువంటి జనాభా ఎంత తెలుసా? 2 లక్షల మంది. క్రీస్తు శకం 50 నాటికి 2 లక్షల మంది ప్రజలు ఒక్క తెస్సలోనికలో జీవించేవారు. తెస్సలోనికలో 2 లక్షల మంది జీవించేవారు. పౌలు గారు అక్కడికి వెళ్ళాడు. తన 2వ సువార్త పర్యటనలో ఇవన్నీ అపోస్తలుల కార్యాలు ఉంటాయి. ఫిలిప్పు మీదుగా అంఫిపోలిస్ అని అక్కడి నుంచి తెస్సలోనికకు వెళ్ళాడు. క్రీస్తు శకం 50వ సంవత్సరం. వెళ్ళిన తర్వాత పౌలు గారికి ఒక అలవాటు ఉంది. ఏంటి పౌలు గారికి అలవాటు అంటే, మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఏం చేస్తాం, అక్కడ కొత్త కొత్త ప్రాంతాలు ఏదో చూస్తాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు అవి చూస్తాం. కానీ పౌలు గారికి ఎక్కడికైనా ఒకటే ఉద్దేశం ఉంది. ఏంటి తెలుసా? సమాజ మందిరం ఎక్కడుందో కనుక్కున్నాడు. సమాజ మందిరానికి వెళ్ళి అప్పుడు బైబిల్ అయితే మనకు చేతులు ఉన్నాడు. ఆ సమాజ మందిరం యూదులతోటి యేసే క్రీస్తు అని, ఆయన మన కోసం రక్షకుడని, ఆయన పునరుద్ధానం అయ్యారని వాళ్ళతో బోధిస్తూ ఉంటాడు. కొంతమందితో వాదించేవాడు. ఇలా వాదిస్తూ ఉంటే కొంతమంది ఏం చేశారంటే యేసు ప్రభువుని అంగీకరించారు. అక్కడ ఎంతకాలం ఉన్నాడంటే 2 వారాలు ఉన్నాడు. 2 వారాలు ఉన్నాడు. క్రీస్తు యొక్క మరణాల గురించి, క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి
వాళ్ళకు బోధిస్తూ ఆయనే మెస్సియా, మనకు వాగ్దానం చేయబడినటువంటి మెస్సియా అని నజరేతు నుంచి వచ్చాడు అని వారందరూ చెప్తే అందులో చాలా మంది నమ్మించారు. ధనవంతులైన స్త్రీలు, పురుషులు నమ్మించారు. అందులో ప్రాముఖ్యమైన వాళ్ళు 3 పేర్లు చెప్తారు, జాగ్రత్త చూసుకోండి. మొట్టమొదటి వాడు జేసన్ అంటారు, యాసోను అంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఉన్నాయి. యాసోను, గాయుల్, అరిస్తార్కస్, సెప్టెంబస్ 7 నలుగురు బాగా ప్రాముఖ్యమైనటువంటి వాడు. పౌలు గారి బోధన ద్వారా రక్షించబడ్డారు. ఆ తర్వాత అక్కడ గొడవ వచ్చింది. ఏంటి గొడవ అంటే తెస్సలోనికలో గొడవ వచ్చింది. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడని ఎప్పుడు ఉన్నట్టుగా మనకు ఇప్పుడు 2024 కాదు, 1వ శతాబ్దంలో కూడా వచ్చింది గొడవ. యేసు క్రీస్తు గురించి ప్రకటిస్తుంటే చంపాలని ప్రయత్నం చేసేవారు. అయితే పౌలు గారు అక్కడి నుంచి రాత్రి ఇక్కడ బెరయాకి వెళ్ళిపోయిన తర్వాత 2 వారాలు తెస్సలోనికలో ఉన్నాడు. కొంతమంది రక్షించబడ్డారు. కొన్ని రోజులైన తర్వాత ఎవరిని పంపించాడంటే తిమోతిని పంపించాడు. రే బాబు, తెస్సలోనిక ప్రాంతంలో కొంతమంది రక్షించబడ్డారు కదా, జాసన నమ్మకం, గాయసనకం, కొంతమంది రక్షించబడ్డారు కదా, వాళ్ళ పరిస్థితులు బాగోలు ఎలా ఉన్నాయో ఓసారి వెళ్ళి చూసారా బాబు అని తిమోతిని పంపించాడు. తిమోతిని పంపించేటప్పటికి తిమోతి వెళ్ళాడు. అందరూ బాగున్నారు. కానీ అక్కడ జరిగే విషయం ఏంటంటే, అందరూ వినండి, పౌలు గారు తెస్సలోనిక పత్రికలో ప్రాముఖ్యంగా రాసింది ఏంటంటే యేసు ప్రభు రెండోసారి వస్తాడు, హిజ్ సెకండ్ కమింగ్ గురించి ఎక్కువ రాశాడు. అయితే తెస్సలోనికలో అందరూ ఏం చేసేవారని తెలుసా? శుభ్రంగా పొద్దున్న లేవడం. ఇలా మనం ఒక వీడియో చూసాను, 3 పేరు ఐ భీమవరం అంట. ఎవరైనా చూసారు నాకు తెలియదు, కానీ బాగా పోస్ట్ చేయగా ఇదిలో ఉన్నాయి. ఆ యాంకర్ వీడియో చూసి చెప్తుంది ఏంటంటే 10 గంటలకు ఫోన్ చేస్తారట, 11 పడుకుంటారు. ఆ ఊరు అందరూ బాగా రిచిపోయారు. ఎక్కువ మంది విదేశాలు ఉన్నారు. భీమవరం దగ్గర భీమవరం ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతారు, ఏంటి ఎవరు కనబడతారు, 11 గంటలు అంటే 10:30 తినేసి పడుకుంటారు. మళ్ళీ 2 గంటలు 3 గంటలు వేస్తారు. రోజు అంతేనండి. అక్కడ ఆశ్చర్యం, మరి ఏం పని చేయాలంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఏం పని చేయరు, మిగతా వాళ్ళు పని చేస్తున్నారు. ఈ తెస్సలోనికలో వచ్చిన సమస్య ఏంటంటే యేసు ప్రభు రెండోసారి వచ్చాకని ఎప్పుడైతే పౌలు గారు బోధించారో వాళ్ళందరూ పనిపాటం మానేసి శుభ్రంగా చేసి కాళ్ళు పెట్టి పడుకుంటారు. ఇంకేం చెయ్యక్కర్లేదు అన్నారు. ఏంటంటే యేసు వచ్చారు కదా, ఇంకేం చేయండి, ఎప్పుడో పని చేయట్లేదంట. తిమోతిని చూసి ఒక ఆశ్చర్యం, ఇదేంటి ఇలా ఉన్నారంటే ఏడవంటే యేసు వచ్చాక ఇంక పని చేయలేదు, చదవక్కర్లేదు, ఉద్యోగం చేయట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు, ఏం శుభ్రం చేసి అలా ఉంటే ఏదో కానీ వచ్చేస్తారు. అందుకని మీరు మొదటి పత్రికలోనే ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతో దేవుని కూడతలు ప్రభు దివ్వకరం కదా, ఈ మాటలు మీరు ఒకరికి ఆలోచించుకోవడం కదా, ఈ మాటలతో పట్టేసి వాళ్ళు ఏమనుకున్నారండి, ఏ పని చేయొద్దు అనుకున్నారు. అప్పుడు పౌలు గారికి అర్థమైంది ఏమనంటే, మీరు అనుకున్నట్టుగా మేము కానీ లేకపోతే ఎవరైనా ఉత్తరం రాసినా కానీ మీరు నమ్మద్దు. 2వ అధ్యాయం చూడండి, 2వ పత్రిక. సహోదరుడా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనను మాట వలనను మా యొక్క వచ్చిందని చెప్పిన పత్రిక వలనను ఎవడైనా చెప్పినా మీరు త్వరపడి చంచల మనస్సులు కాకుండా వెళ్ళినయ్యు, బెదరకుండా వెళ్ళినయ్యు, మా ప్రభు యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన కూడుకను బట్టి మీకు వేడుకుంటున్నాను అని 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మొదట రాస్తున్నాడు. మీరు ఎవరు కంగారు పడదు. ఎవరైనా చెప్పారనుకోండి, ఎవరైనా ప్రవచించడంలో వచ్చేస్తాడని నేను ఉదయాన నీరు పడుతున్నప్పటికి బాగా చదువుకుని కొడాడు. తల్లి మీద కొడుకు ఇద్దరు పెద్ద చదువుకున్నారు. వచ్చాడు, సార్ మాట్లాడుతున్నాడు. సార్ ఎవరు వస్తారంటారు సార్, కౌంటింగ్ నాకేం తెలుసాయా అప్పుడు అతను అన్నాడు, యేసు వచ్చేస్తారంట కదండి, చాలా మంది వీడియోలు పెట్టేస్తున్నారు, ఎవరు వస్తారని యేసు వచ్చేస్తారని అబ్బాయి ఉంటాడు. అప్పుడు నేను బాబు ఆంధ్ర వీడియోలు తెలుసుకుని వచ్చాడు, ఆయనకు టైం ఉంది, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు అన్నాను కదా, అటు ఆయన వస్తాడు, అయితే ఇప్పుడు జరుపుకోవచ్చు అన్న. నేను కూడా కంగారు పడి ఏం చేయడం మొదలుపెట్టారంటే యేసు వచ్చేస్తాడు అని అనుకున్నప్పుడు ఈవిడ ఏం చేస్తాడంటే, మీరు ఎవరు కంగారు పడవద్దు, వెళ్ళవద్దు, చంచల మనసు కావద్దు అని వాళ్ళ రాస్తూ 3వ వచనంలో భ్రష్టత్వం సంభవించి నాశనం పాత్రలు పాప పురుషులు బయలుపడితే కానీ ఆ దినము రాదు. ఏదేమని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క 2వ దినం, 2వ రాకడ. మనందరం ఎంత అదృష్టవంతులు అంటే, ఎంత గొప్ప భాగ్యవంతులు అంటే, ఆయన మొదటి రాకడ మనం ఎవరు చూడలేదు. మీరు ఎవరు చూసారా?
ఎవరు 2000 సంవత్సరాలు ఎవరు బతికాడు? కానీ మనందరికీ గొప్ప యోగ్యత ఏంటంటే ఆయన రెండవ రాకడ మాత్రం మనం కనులారా చూస్తాం. ఒకవేళ బ్రతుకున్నాం అనుకోండి, ముందు మన తర్వాత చనిపోయిన వాళ్ళు వస్తారు, మొదట చనిపోయిన వాళ్ళు వస్తారు, తర్వాత మనవాళ్ళు. ఒకవేళ మనం చనిపోయాం అనుకోండి, ఆయన వచ్చినప్పుడు ఎవరు ముందుంటారు? మనమే ముందు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. అందుకంటాడు ఇక, ఇదిగో ఆ దినం ఎప్పుడు వస్తే మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రలో పాప పురుషులు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడను, ఏది పూజింపబడను, దాని అంతటిని ఎదిరించు, దానికి అంతటిగా పైన వాడు తను తాను హెచ్చించుకోవచ్చు, తాను దేవుడిని తను కనపరుచుకోవచ్చు. దేవుని ఆలయంలో కూర్చుని గనుక ఏ విధముగా నేను ఎవరిను మిమ్మల్ని మోసపరచనీయుడి అని వాడు చాలా విషయాలు రాశాడు. ధర్మ విరోధి సంబంధమైన వాడు, ధర్మ విరోధి, వీళ్ళంతా రాస్తూ 13వ వచనంలోకి వచ్చినప్పటికీ ప్రభు వల్ల ప్రేమిపడిన సహోదరులారా, ఆత్మలను పరిశుద్ధపరచబడటం మీరు నమ్ముటవలను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైన. పౌలు గారు రాసిన పత్రికల్లో చాలాసార్లు మానబట్టి ఆయన ఏం చేస్తాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఆయన ఆ కాలంలో సంఘాన్ని బట్టి దేవుడికి ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతలు చెల్లిస్తాడు. మీరందరూ కూర్చున్నారు కదా, మేము అందరం బట్టి దేవుడికి స్తుతులు చెల్లిస్తాం. మీరందరూ వచ్చారు, చాలా మంది రావాలనుకున్నారు, మాకు రాలేకపోయారు. వేరే కారణం ఉండొచ్చు, రావడానికి వాహనం ఉండకపోవచ్చు, వర్షం ఆటంకం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా బలహీనత ఉండొచ్చు. కానీ మీరు అందరూ వచ్చారు చూసారా, అందువల్ల దేవునికి స్తోత్రమని పౌలు గారు అంటున్నాడు. మీరు ఎప్పుడు ఏర్పరచుకున్నాడో తెలుసా? ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇవాళ కాలంలో ఏర్పరచుకున్నాడు, ఆది నుంచి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? రక్షణ పొందుటకు ఆది నుండి ఏర్పరచుకున్నాడు కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైనాం. ఇప్పుడు 14వ వచనం చూడండి. మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందబడినని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఇది నా పాయింట్. 14వ వచనం. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందబడినని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఇప్పుడు అందులో వైపు చూడండి. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? దేవుడు ఎందుకు మనం పిలుచుకున్నాడు? లేక ఎందుకు మనం రక్షించాడు? యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని. అందులో చెప్పిన మాట యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని. ఎందుకు ఆ మహిమ అని అంటే, ఏదైనా తోటలో దేవుడు ఆదాముకు మహిమనిచ్చాడు. ఒక పాఠం, ఆదాముకు ఆది ఆ దేవుడు మహిమ కిరీటం ఇచ్చి దీవించెను. ఆశపరుడై దైవాజ్ఞ మేరగా ఈ మహిమ కిరీటం పోయిందని ఒక పాట ఉంటుంది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మహిమనిచ్చాడు. అయితే ఆదాము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు, దేవుని మాటలు నెరవేర్చలేదు. అందుకని కిరీటం ఏమైపోయింది? ఆ మహిమ ఏమైపోయింది? పోయింది. అందుకని మన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ మహిమను మనకి ఏం చేశాడంటే హి రిస్టోర్డ్ us, పునరుద్ధరించాడు. సువార్తలో 3 ప్రాముఖ్యమైన అంశాలు ఉంటాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మనందరికి తెలిసిన మాట, సువార్తలో 3 ప్రాముఖ్యమైన అంశాలు ఉంటాయి. మొట్టమొదటి ఏంటి తెలుసా? జస్టిఫికేషన్ అంటారు. మొట్టమొదటి ఏంటి? జస్టిఫికేషన్. సువార్తలో జస్టిఫికేషన్ అంటే ఏంటి? సమర్థించడం. మనందరం పాపులం, ఎందుకు అనుమానం ఏం లేదు. ఈ భూమిని అన్ని మతాలలో ఒప్పుకుంటారు, మనందరం పాపులమే. అయితే దేవుడు మనం పాపులు అయినప్పటికీ మనం ఆయన ఏం చేశాడంటే అంగీకరించాడు. దట్స్ వాట్ వి కాల్ జస్టిఫికేషన్. మనం సమర్థించాడు. ఇంకంతకన్నా మనం ఏం చేయడం? మానవ స్వభావం కనుక, ఆదాము నుంచి వచ్చిన స్వభావం కనుక పాపంగానే ఉంటాం. మనం కాదనడం లేదు. దేవుడు దాన్ని ఏం చేశాడు? సమర్థించాడు. కొత్తగా ఏం లేదు. రెండవది సాంక్టిఫికేషన్. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసు? పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. మన పాపం నుండి మనం ఏం చేశాడు? విడుదల చేసి కడిగి ఇప్పుడు మనం ఏం చేశాడంటే పవిత్రపరిచాడు. ఇప్పుడు మన పాపులం కాదు. అంటే మనం ఇప్పుడు ప్రార్థన చేసిన పాపులు అనుకోరు. ఎందుకని బైబిల్లో ఉన్న దేవుడు పాపులు మనమని ఆలకింపడని ఎరుగుదుము. ఒకప్పుడు పాపం చేశాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డామో మనం ఏమైపోయి అందరూ
పరిశుద్ధులపై పెళ్ళి పౌరుల పత్రికలన్నింటిలో కూడా పరిశుద్ధులు, కొరింథీయులో ఉన్న పరిశుద్ధులు, గలాతీయులో ఉన్న పరిశుద్ధులు, తెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులు, ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులు, అందరూ దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధులుగా చేశాడు. రెండవ మెట్టు తెలుసా? సువార్తలో మొట్టమొదటిది జస్టిఫికేషన్, మనల్ని సమర్థించడం. రెండవది సాంక్టిఫికేషన్, మనం పవిత్రులుగా చేయడం. ఇక మీద మన మీద పాపానికి ఏం లేదు, అధికారం లేదు, ఆధిపత్యం లేదు, మరణానికి కూడా మన మీద ఆధిపత్యం లేదు. ఎందుకని? ఆయన మరణాన్ని జయించేశాడు. మూడవది గ్లోరిఫికేషన్, ఇది జరగబోతుంది. ఆయన మనం ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. సువార్తలు ఈ మూడు ఎప్పుడైతే వారు సువార్తలు విన్నారో మీరు ఇలా రక్షించబడి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మీరు రక్షించబడ్డారు, ఆయన సువార్త విన్నారు. ఆ తరువాత జరగబోయేది ఏంటి తెలుసా? మీరు మహిమ పొందాలి. మహిమ పరచబడాలంటే మనం ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధులుగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పేతురు గారు కూడా సంఘానికి రాస్తుంటాడు, ఏమంటాడు? నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఈ పరిశుద్ధులుగా ఉండాలి. ఆ మహిమను చూడాలంటే మన ఇష్టం వచ్చిన మనం ఉండడానికి వీల్లేదు. మన ఇష్టం వచ్చిన మనం ఉన్నాం అనుకోండి, ఆ మహిమను పొందలేము. అందుకని అంటాడు, కాగా దేవుడు ఏ మేళలో అందరూ పాపం చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడి మహిమను పొందలేకపోవడానికి ఏం అడ్డు వస్తుందంటే పాపం అడ్డు వస్తుంది, అపరాధం అడ్డు వస్తుంది, మన వేషధారణ అడ్డు వస్తుంది. అందుకని దేవుడి మహిమను పొందాలనంటే మనం పవిత్రపరచబడాలి. అది డబ్బుల్లో వచ్చేది కాదు, ఏ మనుషులు చేయలేడు. ఆ పవిత్రపరచబడడం అనేది యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని మనం ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ప్రభు యొక్క శరీరమును రక్తమును పాలుభాగంలో చేస్తాం. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని పవిత్రీకరించాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను చెయ్యని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన మనం పవిత్రపరిచాడు, మనం ఇక పవిత్రులుగా ఉన్నాం. ఆ తరువాత జరగడం ఏం తెలుసా? గ్లోరిఫికేషన్, మహిమ పరచబడటం. అందుకనే 14 మీలా రక్షించబడి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం పవిత్రపరచబడ్డామో ఆ మహిమను పొందడానికి మనం అందరూ ఏం చేయాలి తెలుసా? లేకపోతే పౌలు గారు ఆ తెస్సలోనికైన వారికి ఏం చెప్తున్నారు తెలుసా? ఇదిగో మీరు మా నోటి మాట వలనను మా పత్రిక వలన మీకు బోధించిన వాటి విధులను చేపట్టండి. ఆయన ఏమైతే బోధించాడో ఈ పత్రికలో మరి ముఖ్యంగా ఎక్కువగా పౌలు గారు బోధించింది ఏంటంటే మీరు ప్రేమ కలిగి ఉండండి, అలాగే మీరు ఒకరికొకరు ఆదరించుకోండి, ఎడతెగక ప్రార్థన చేయండి. మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 16 లేదా 15 చదువుతుంది కావాలి, 14 చదవండి. సహోదరులారా, మొదటి పత్రిక 5:14, మేము మీకు బోధించడం ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చేయని వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడి, అందరిలా దీర్ఘశాంతము గలవారని ఉండుడి, ఎవరు కీడుకు ప్రతి కీడును చేయకుండా చూసుకోండి. మీరు ఒకరిలో ఒకరు మనుషులందరి ఎల్లప్పుడూ మేలుగా అనుసరించి నడుచుకోండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. అలాగే 16-18 వచ్చాడు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగూ చేయక యేసుక్రీస్తును మీ విషయంలో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించును నిర్లక్ష్యం చేయకుడి, సమస్తము పరీక్షించి మేలును చేపట్టి ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ఇలా చాలా విషయాలు పౌలు గారు రాసి పంపించాడు తిమోతి ద్వారా. ఇవన్నీ మీరు బోధించి మీరు చేపట్టండి. అయితే నేటి కాలంలో మనకు కూడా ఇవి వర్తిస్తాయి. మనం ఆ మహిమలో పాలుభాగం కావాలంటే మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఆయన ఏమైతే బోధించాడో, ఏమైతే మనకు ఆచరించాడో వాటన్నిటిని మనము చేపడుతూ ఉండాలి. వాటిని తప్పుకోకూడదు. మన పరిశుద్ధత నుండి మనం తప్పుకోకూడదు, మన పవిత్రత మనం తప్పుకోకూడదు. మన మాట వాళ్ళు కానీ, చేతల వాళ్ళు కానీ, ఆలోచన వాళ్ళు కానీ పవిత్రత నుంచి తప్పుకోకూడదు. ఇది మనం ఉన్నటువంటి లోకము భ్రష్టత్వంలో ఉన్నటువంటి లోకం అంటారు, కరప్టెడ్ వరల్డ్. ఈ కరప్టెడ్ వరల్డ్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి విధం చేతలు కానీ, లోభానికి కానీ, అసూయకి కానీ, ద్వేషానికి కానీ, వేటికి
మనం కారుకోకూడదు. అలా ఇచ్చామనుకోండి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పాపంలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకని మనం పవిత్రం కాపాడుకోవాలి. అందుకని ఆత్మ ఆడుకోగలడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ప్రతిదినం దేవుని వాక్యాన్ని బోధించాలి. మీరు ఎంతమంది ప్రతిదినం మెడిటేషన్ లాగా చేయడం కాదు, దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకునే అలవాటు ఎంతమంది ఉదయం లేచిన తర్వాత కానీ కొంతమంది ఉదయం లేచిన తర్వాత చేయలేకపోయినా పనులను చూసుకుని బైబిల్ చదువుకుంటారు. అయితే పురుషులు చాలా మంది చేయరు, నాకు తెలుసు. ఎందుకంటే పనులు ఉంటారు, బిజీగా ఉంటారు. లేచి అవ్వ స్నానం చేసి ఏదో వండుబడి తినేసి అంటే బయటకు వెళ్ళి తినేసి పనికి వెళ్ళిపోతారు. మనం ఏ టైం అయినా ఏ రోజైనా ప్రతిరోజు కొంత సమయం దేవుని వాక్యంతో గడపాలి. లేకపోతే మనం పవిత్రీకరణ జరగదు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ మాటలు విని చూసి లేకపోతే వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నప్పుడు అపవిత్రంలో వెళ్ళిపోతాం. అది దేవుడు ఏం మాత్రం తెలుసా? ప్రతిదినము ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని వాక్యం అంటాడు కదా, దివారాత్రులు కానీ ధ్యానించేవాడు. దివారాత్రులు ధ్యానించాలి. మనం దివారాత్రులు ఎక్కడ ధ్యానించాలి? కనీసం కొన్ని నిమిషాలన్నా దేవుని వాక్యాన్ని మన మనస్సులో పెట్టుకోవాలి. నాకు చాలా ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం అంటే బైబిల్స్ ఉంటాయి కానీ చాలా మంది బైబిల్స్ చదవరు. ఆదివారం మాటలో పట్టుకుని వస్తారు. నేను ఒక మాట చదివాను చాలా కాలం క్రితం. ఒక భాషలో ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తుంటే ఆ అమ్మాయి కూర్చుని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తుందంటే వచ్చారు భాషగా వచ్చారు. ఈ అమ్మాయి ఏడుస్తుందంటే మా అమ్మ నా వైట్ యాప్రాన్ అంటారు, యాప్రాన్ పైన వేసుకుంటారు, గౌరవ వేసుకుంటారు, పైన వేసుకుంటారు యాప్రాన్. ఆ తెల్ల యాప్రాన్ని నల్లగా చేసేసింది అన్న. ఈ అమ్మాయి ఎందుకు చేసేసిందంటే మీరు వస్తున్నారని తెలిసి ఆమె బైబిల్ ఎక్కడ పైన ఆ బైబిల్ డబ్బు చూసేసినారు. ఎవరు వస్తున్నారని? పాస్టర్ గారు వస్తున్నారు, చదువుతున్నట్టు నటించాను. ఈ పిల్ల ఎక్కింది ఏంటంటే నా వ్యాపారం అంతా మసి అయిపోయింది, బూడిదైపోయింది, అందుకు ఏడుస్తున్నాను. ఇప్పుడు పాస్టర్ గారికి ఏమర్థమైందంటే ఈ నేను వచ్చిన మాటలు బైబిల్ చేస్తాను. మేకప్ ఎక్కడ పెడుతుంది? అలా మనం కిటికీలోనే ఎక్కడ పెట్టేవారు. ఇప్పుడు అయితే ఎక్కడ పెడతాను అనుకుంటారు. పదమూడు కార్లు ఉంటుంది బయట. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, నా కారులో బైబిల్ తెలుసు అన్నాడు. ఎన్నిసార్లు చదివి ఏంటాను అలాంటి ఎవరు కారులో ఉంటుంది కదా. ఇంకా నా పూర్వం ఏం చేసిన తరకడెట్టుకున్నారు. ఏంటి దెయ్యాలు రాకుండా దాని అంతా నలుగట్టేసి దెయ్యం మన దేవుడు కానీ ఆ నొరకవంచారు కదా అప్పట్లో నలుగట్టేసి ఎప్పుడన్నా తీసారనుకుంటు అన్ని ప్రాంతం నలులు ఏమనుకోండి. అందుకు కాదు దేవుడు మనకి ఇచ్చింది. దేవుడు వాక్యం ప్రతిరోజు ఏం చేయాలి? ధ్యానించాలి. ఏదో ఒక అధ్యాయం ఏదో ఒక వచనం చదువుకుని దాని మీద ధ్యానించాలి. అప్పుడు మనం ఏమవుతుందంటే లోకంలో పడిపోము, పాపంలో పడిపోము. అందుకే దావీదు అంటాడు నీ మాట నా హృదయం ఉంచుకున్నాను కనుక నేను పాపంలో పడను. మనం పాపంలో పడకుండా ఉండాలంటే ఏమీ లేదు. మన చుట్టూ వైఫై ఎవరున్నారంటే దేవుడు వాక్యం ఉండాలి. అయితే దానికంటే కొద్దిగా ఒక్కలు ఉంది మన చేతిలో. చాలా సులువుగా చిక్కులు పెట్టి పాపం. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, ఎవరైనా ఖాళీ ఉంటారంటే ఎవరు ఖాళీ ఉంటారు? అప్పుడప్పుడు కొన్ని పిక్చర్స్ వస్తుంటాయి, ఈ వాట్సాప్లో పెడుతుంటారు. 1980లో ఎలా ఉండేవారు కుటుంబాలు, 2020 ఎలా ఉండాలి? 80లో ఎలా ఉండేవారు అంటే అందరూ కలిసి లేకుండా చుట్టూ ఉండేవారు మాట్లాడుకోండి. ఎవరైనా ఫోన్ వస్తే గడగలాడు, లేకపోతే అందరూ కూర్చొని కథలు చెప్పుకునేవారు. కథలు చెప్పుకునేవారు. కథలు ఏమని చెప్తున్నారు? చెప్తారు, ఎవరు చెప్పినా చెప్తారు. ఎవరు కాదు సెలవు. నేను మన కొవ్వూరు వెళ్ళాం, రాజమండ్రి చూస్తుంటే చూడండి ఊరని వెళ్తే ఆ పిల్లలు 6 నెలలు దాన్ని సెలవు చేసి 6 నెలల పిల్లలు సెలవు చేశారు. నిన్న ఎక్కడికి వెళ్ళాం, అక్కడ కూడా సెలవు చేశారు. ఎంతసేపు సెలవు ఉంటాం. అలా ఇవ్వకూడదు ఎక్కువసేపు అంటే ఏంటంటే అలా ఇచ్చేసి ఏమంటాడు 7 నెలలు వెళ్తున్నారు అంటే ఆ సెలవుతో పాడుకుని అందులో వచ్చేస్తున్నాయి. ఆడుకుంటాం, తల్లి అన్నట్టు పనిచేస్తాం. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువ మనం ఏం వాడుతున్నాం? సెల్ ఫోన్ వాడుతున్నాం. దేవుని వాక్యం ఉన్నా చదవలేకపోతున్నాం. ఎందుకంటే చదవలేకపోతున్నాం. ముఖ్యంగా ఏదో మందిరం ఎలాగా చూస్తారనుకోండి, తప్పదు. ఎందుకంటే వేరే మార్గం లేదు. మరి ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా చదువుతున్నారంటే కొంతమందిని చూస్తాను పెద్ద బైబిల్ పట్టుకుని 10 తర్వాత 10 గంటల తర్వాత స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బైబిల్ చదువుతున్నాం. భోజనం దాకా బైబిల్ చదువుతున్నాడు. కొంతమంది ప్రార్థన చేసుకునేవాడు. ఒకసారి పేతురు గారు ఒకరింటికి వెళ్తారు, ఉపయోగపడి వెళ్ళేటప్పటికి ఇంకా భోజనం తయారవ్వదు. భోజనం తయారవుతే మనమైతే ఏం చేద్దాం? సరే సైట్ చూసి అవుతారు, సైట్ సీన్ అని వెళ్ళాడు.
వెంటనే పేతురు ఆ మేడ ఎదురుకి ఎక్కి మోకరించి ప్రార్థన చేస్తాడు. కింద మళ్ళీ భోజనం తయారవుతుంది. పేతురు ప్రార్థన చేస్తుంది. దేవుడు దర్శనాలు గొప్ప కనపడటం, అందులో చతుష్పాద జంతువులు, పాము జంతువులు అన్నీ కనపడుతున్నాయి. ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, పాటలు పాడుకోవడం, ఇవన్నీ మనల్ని దేవునితో అంటుకట్టబడి చేస్తాయి. చాలా మంది క్రైస్తవులు పాటలు రావు. మన ఏదో పాట పోటీలు పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6-7 వస్తారేమో ముందు. ఎందుకు రావాలి అంటే పెద్దగా పట్టించుకోరు. పాడాలంటే ఎవరు పాడతారు, మానెందుకు పాడు అని అనుకుంటారు. అది పాటలు పాడాలనేది ప్రతి వాడు నేర్చుకోండి. రాగంలో పాడలేకపోవచ్చు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా పాడకపోవచ్చు, కానీ మీకు మీరు పాటలు పాడుకోవాలి. అందుకే పౌలు ఎఫెసీ పత్రిక అంటాడు, మీరు ఆత్మ సమాజంలో పద్యములతోనూ కీర్తనలతోనూ ఒకరినొకడు హెచ్చరించుచు బోధించుచు క్రీస్తు మీ హృదయాలలో నివసింపని. మనం పాట పాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఇతను హెచ్చరిక పొందాలి. ఈ మాట చెప్పలేదు మరి నాకు తెలియదు. గొల్లపల్లి నతానీయులు అని మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఆయన్ని యేసు ప్రభువు నమ్ముకున్నాడని కొట్టి చదువుపాడు కట్టేసి ఆ చెరువు పూర్వం చెరువుంటే నీళ్లు పోసుకోవడానికి అంటే వాటర్ ట్యాప్ లేవు, ఊరంతా ఒక చెరువు కడికి నీళ్ళు తెచ్చుకున్నాడు. అక్కడ పడేసారంట ఆ చెట్టు. రాత్రంతా మంచు అలా వణుకుపోతున్నాడు. ఈ ఉదయానికి ఉన్న స్త్రీలు ఈ బిందులు పట్టుకుని నీళ్లు పోసుకోవడానికి వస్తున్నారు. కొద్దిగా వస్తారు కదా నీళ్లు పోసుకోవడానికి. అక్కడ పాడుతున్నాడు ఏమో తెలుసా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకగును. ఆ పాట పాడుతున్నాడంట. రాత్రంతా మంచులో వణుకుపోయినాడు, బట్టలు లేవు. యేసు ప్రభువు నమ్ముకున్నాడు, పక్కన పడేశారు. తెల్లవారి అంత నీటికి వస్తుంటే ఆ పాట పాడుతుంటే వాళ్ళందరూ నీళ్ళ పాటలు ఆశగా ఆ పాట ఎంచాలో 10 జనాలు ఎన్నో ఉంటారు. సువార్త అంతా ఉంటారు. అంటే ఆ స్త్రీలందరూ మారు మనసుకుంటారు. కాబట్టి మనం పాటలు పాడుతున్నప్పుడు లేకపోతే ఎవరైనా పాడుతున్నప్పుడు మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి తెలుసా? ప్రోత్సహించబడాలి. ఒక పాట వింటున్నప్పుడు మనలో ఆత్మీయ స్థితి స్థిరపడాలి, మనం ప్రోత్సహించబడాలి. మరి మన సంఘంలో 9 నుండి 9:30 వరకు ఆరాధనని నేను ఎప్పుడు వచ్చినా చెప్తున్నాను. ఎంతమంది వస్తారంటే ఆయన వీడియో పెడతారు. ఎంతమంది వస్తారంటే ఒక 6-7 మంది. ఏంటి పర్వాలేదు, ఎప్పుడు కూర్చున్నాను. ఆదివారం 4 గంటలే ప్రభుత్వం ఇవ్వలేకపోతే మరి దివారాత్రి ఎక్కడ ధ్యానం చేస్తున్నాను? ఆదివారం నేను నోబెల్కి ఎక్కువ ఫోన్ చేసిన ఏమన్నా ఏంటంటే మనకు ఒక్కటి చాలండి. ఎందుకని ఆదివారం కుదరదు. మనం ఏం చేస్తాం? ఫైల్ చేసుకుని లైన్ వండుకుని ఇల్లు వండుకుని వస్తాం లేట్గా. కొంతమంది ఆదివారం అంటే ఆదివారం దేవుడి కంటే ముందు అబ్బా లొట్టలు వేస్తారు. 5-6 రకాలు ఉంటేనే దిగదాక నిండిపోవాలన్న అది సాయంత్రం పెట్టుకోవాలి. మీకు తెలుస్తుంది కొన్ని సంఘాలు 6 గంటలకు 8 గంటలకు ఎక్కువ. నేను 6 గంటలు పెడితే ఎవరు 6 వస్తుంది కదా. ఎంత ఆ టైంకి వస్తాం, ఎంత వండుకోలేదు కదా. ముందు తినాలి కదా. ఉదయం బ్రేక్ఫాస్ట్ 2-3 రకాలు తినాలి. కొంతమంది ఇందులో చెప్పుకుంటాను మీకు ఆదివారం మనం భోజనం చేయాలి. తెలిసి ఉన్నారు వాటర్ తప్ప బ్రేక్ఫాస్ట్ ఏం వెళ్ళలేను పెద్దగా ఉంటారు. ఏంటి అది అలవాటు ఇంటి దాని ఉంటే పేరు వస్తాయి, పట్టుకొని ఉంటుంది అని చెప్ప ఏమి తినకుండా అంత అయిపోయింది. 2-3 అలా ఉంటాడు. కూడా ఉంది నమ్మకపోయి ఉంది. ఏంటి ఆనందంలో ఉండిపోతారు. కాబట్టి పాటలు పాడడం ప్రతి విశ్వాసం నేర్చుకొని మాట గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన అన్ని వచ్చినాయని అనుకోను, కానీ కొన్ని కీర్తన మీకు వారం మన సంఘం అలవాటు ఏంటంటే ఈ పాటలు పాడడం రాస్తున్నారు. నేను కొన్ని చోటకి వెళ్ళినప్పుడు ఏం పాడతారో అడగదు, దీంట్లో ఏం ఉత్తరం పాడతారు. ఎందుకంటే మీరు ఒక క్లారిటీ ఉండదు. మనకు ముందుగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదిగో 6 పాటలు 6 పాడతారు, ఈ సందర్భానుసారంగా పాడతారు. మరి మీరు నేర్చుకుంటున్నారా? ఎంతమంది నేర్చుకున్నారు? ఎన్ని పాటలు వచ్చి మీకు? సైలెన్స్. ఎందుకని? మాకు ఎందుకంటే వాయింటారని పాడతారు, కూర్చుంటూ చూడగా మనసేపు నిన్న వాళ్ళ దాకా చెప్పబడుతున్నాయి. ఏదో అలా కూర్చున్నాం. పాటలు పాడడానికి ఆసక్తి ఉండాలి. పెద్దదానికి ఏముండాలి? నేను ఇంకో మాట చెప్తాను మీకు సలహా. వీటి సాధించి బైబిల్ రెఫరెన్స్ చదవడం ఒకరితో రెడీగా ఉన్నాడు. బైబిల్ చదవడం రావాలి. మీరు ఎవరు బైబిల్ చదవడం తెలియదు.
2-3 లెసన్గా చదువుతున్నారు కానీ బైబిల్ మీ బైబిల్ ఉన్నాయి కాబట్టి రెఫరెన్స్ చెప్పేటప్పుడు బైబిల్ చదవడం నేర్చుకోవాలి. ఎవరైనా బైబిల్ అసలు వచ్చినప్పుడు పక్కన వాళ్ళే చదువుతారు, మనం చదవమంటారు, అది కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ చేస్తామేమో సెల్ఫోన్లోకి వెళ్ళమా. ఎప్పుడైతే బైబిల్ చదువుతామో రాసుకోవడం చేస్తామో సెల్ ఫోన్ చూడడం ఉండదు. లేకపోతే ఏం తోచగా ఏం చెప్తానే మనకి వెళ్ళి మాట్లాడడం చేసుకుంటాం. ఒకసారి వాట్సాప్ చేసుకుంటాము, స్టేటస్ పంపించాను, ముందు చూసేది ఏం పెట్టేశారు కదా. అందుకని అందరూ పాటలు పాటకు ఏక మనసులో కలిసి పాడాలి. పౌలుసులు ఇద్దరే పాడుతున్నారు, మా మందు లేరట, ఏమి లేవు, మైకులు లేవు, పియానోలు ఏమి లేవు. They were singing with their own mouths. కానీ ఎలా పాడుతుందో తెలుసా? వారు ఆత్మతో పాడుతున్నారు, మనసుతో పాడుతున్నారు, భావగర్భితంగా పాడుతున్నారు. వెంటనే జరిగింది ఏంటో తెలుసా? అక్కడ చరసాల పునాదులు అంటే అందరి ఖైదు బంధకాలు. నాకు ఆశ్చర్యం, ఏడు ఊడిపోవాలి కదా, అందరి ఎందుకు ఊడిపోయి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సింగింగ్. మనం ఏమనుకున్నాడు, పాట పాడే కాలక్షేపం మనకి ఇక్కడ అవ్వలేదు. మీరు పలికి చూడండి, కొన్ని గంటలు గంట పాడేస్తారు. ఏం అడిగి అనుకోండి, ఆ పద్య వస్తామండి ఎందుకంటే అందుకు కాదు పాడతాం. అందరూ కలిసి పాడాలి. అందరూ సమాజం సంఘం అంతా కూడతాడు. లెట్ us sing అన్నప్పుడు ఒకేసారి అందరూ నిలబడి పాడాలి, ఒకేసారి అందరూ కూర్చొని పాడాలి. మీరు ఎప్పుడు చూసారో నాకు మీరే చూపించలేదు. అలా కూర్చొని వేల మంది ఒకేసారి పాడుతుంటారు. అలాగే పేపర్స్ ఉంటాయి, మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, అక్కడ ఎడుగుతారు. అది ఎప్పుడు చూసిన పాపం కనీసం ఆ పుస్తకం అట్ట ఏంటో తెలియదు, ఆ వెనకాల ఏముందో తెలియదు, ముందేముందో తెలియదు. చాలా మంది మనం పరిశుద్ధతలో కాపాడుకోవాలంటే దేవునికి ఎప్పుడు పాటలు పాడుతుండాలి, వాక్యాలు చదువుతుండాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ చాలాసార్లు చెప్పాను. ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు అందరి కోసం ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు నిలబడి ప్రార్థన చేయాలి. పురుషుల గురించి మనం ముఖ్యంగా తిమోతి రాస్తాడు, పురుషులు సంశయం లేని వారే తమ పవిత్రమైన చేతులకి నిలబడి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. యు షుడ్ బి రెడీ. కొంతమంది ప్రార్థన చేయమంటే అంటారు, అయిపోయి అంటారు, తప్పులు వచ్చేస్తాయి అంటారు. ప్రార్థన అందరూ రెడీ ఉంటారు. నాకు రాదు అన్నామంటే యు ఆర్ నో వే కనెక్టెడ్. కానీ పరిశుద్ధతలో ఎలా వెళ్తాం? రేపు పొద్దున ప్రభుని ఎలా చూపిస్తాం? అందుకే ఇది ఒక బడిలాడుతున్నాం. నేర్చుకోవాలంటే నేర్చుకోమన్నాడు, నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి, బైబిల్ చదవడం నేర్చుకోవాలి, వీలైతే చిన్న చిన్నగా బైబిల్ చెప్పడం నేర్చుకోవాలి. ఇవన్నీ మనం నేర్చుకుంటూ వస్తాయి, లేకపోతే ఎక్కడికి వస్తాయి? ఎప్పటికి రావు, ఎంతకాలం వచ్చినా అలాగే ఉంటాం. కాబట్టి చివరి మనం మాట జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. మీరు కాబట్టి సహోదరుల నిలుకడగా ఉండి మా నోటి మాట వలన మా పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. 16-17 కలిసి ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణలు శుభ నిరీక్షణగా నిర్ణయించారు. మన తండ్రి దేవుడును మీ హృదయం ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమును మిమ్మల్ని స్థిరపరచునుగాక. థ్యాంక్స్ గివింగ్ అంటుంది. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఫర్ ద బ్రదర్. మేము అందరూ ఎలా ఉంచాలని కోరుతున్నాడంటే ఆయన మనల్ని ప్రేమించి నిత్యమైన ఆదరణలు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి దేవుడును మీ హృదయం ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమును మిమ్మల్ని స్థిరపరచునుగాక అని పౌలు గారు ఈ 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చివర మనందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. ముందు థ్యాంక్స్ చెప్పాడు ప్రభుకి, కాబట్టి 2వసారి కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. మనం కూడా నేను మనోసారి జ్ఞాపకం చేస్తాను, సంఘంలో ప్రార్థించేటప్పుడు కొందరి గురించి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. సంఘాన్ని నడిపించే వాళ్ళ గురించి ప్రభావ వీళ్ళు బట్టి తీసుకుంటుంది, వారు మాకు నాయకులుగా ఉంచాం, మాట కూడా రాశాడు, మా పైన మీరు నాయకులుగా ఉంచాం, వీళ్ళు బాగా నడిపించండి. లేకపోతే మనం కొంతమంది సింగర్స్గా చేసాం, కొంతమంది వాకింగ్ చెప్పే వాళ్ళు చేసాం, కొంతమంది పరిచారం చేసే వాళ్ళు చేసాం. వారి కోసం ప్రార్థన చేయాలి. నేను అనుకుంటున్నాను స్త్రీలు మంగళవారం కూడుకున్నప్పుడు వీటన్నిటి గురించి చేస్తారేమో అనుకుని ఎవరు చూడలేదు. చేస్తున్నారు ఇవన్నీ కూడా. మంగళవారం కూడుకున్నప్పుడు మీరు సంఘం గురించి చేస్తున్నారా? మధ్యలో కన్స్ట్రక్షన్తో పాటుగా ఇవాళ పరిచారకులు ఉన్నారు, వారు బాగా నమ్మకంగా పరిచారం చేసినట్టు. అలాగే మా పైన నాయకులు ఉన్నారు, వారు బాగా నాయకత్వం జరిగించేటట్టు, సంఘాన్ని క్షమాభివృద్ధిలో నడిపించినట్టు. అది వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? అది మా అందరి బాధ్యత. ప్రార్థన చేయడం కూడా మన బాధ్యత.
అందుకనే సొలొమోను సమూయేలు అంటాడు, మీ విషయమై నేను ప్రార్థన చేయకపోవడం పాపము. కాబట్టి మనమందరము ఆయన మహిమను పొందవాలని ఆ సువార్త మనం ఏం చేశాడంట, ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దేనికోసం వెయిట్ చేస్తున్నామంటే ఈ మంటి ఘటనలో మూలుగుతున్నాం అంటాడు. దేనికోసం మూలుగుతున్నామండి? టు సీ హిస్ గ్లోరీ. అందుకని మన శరీరాలు ఏమవుతాయంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరాలు ఎలా మారిపోతాట? మహిమ శరీరాలు మారిపోతాయి. నువ్వు నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, నీ బాడీ కాంప్లెక్షన్ ఏంటి, లేకపోతే నువ్వు అందంగా ఉన్నావా, నీ కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కలు ఏమి ఉన్నావు, రెప్పపాట్లు ఏమైపోతామంట? మహిమలోకి వెళ్ళిపోతాం. దానికోసమే తిప్పలు, ఈ ప్రయాస. అంటే ఈ లోపల సంపాదించుకోవడం లేదు, ప్రభుత్వంతో సంవత్సరం. మనం దేనికోసం చూస్తున్నామంటే ఆయన మహిమను పొందబోతున్నాం. ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన మనం ఏం చేశాడు? కొంత మనం క్షమించాడు, రెండో మనం పవిత్రపరిచాడు, మూడో మనకి ఏం చేస్తున్నాడు? మహిమను ఇవ్వబోతున్నాడు. అటుదానికి మనం సిద్ధపడతాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆయనతో పరచుగాక. తల నుంచి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క తల నుంచి ప్రార్థించాం. ఒక్క నిమిషం మనం పరిశీలిస్తున్నాం. నిజమే ప్రభు, నీవు మనం పిలుచుకున్నాం, నీవు మనం పవిత్రపరిచావు, నీవు మహిమపరచడానికి మమ్మల్ని ఏర్పరుచుకున్నావు. మాకు అనేక విషయాలు నేర్పిస్తున్నావు ప్రభు. నువ్వు పాటలు పాడడం నేర్చుకోవాలని, వాక్యం చదవడం నేర్చుకోవాలని, ప్రార్థించడం నేర్చుకోవాలని నువ్వు మాకు నేర్పిస్తూ వస్తున్నాను. నేను మాలో కొంత నేర్చుకోలేకపోతున్నాను. ఏదో వచ్చామా వెళ్ళామన్నట్టు ఉంటున్నాను, కానీ నేర్చుకోలేకపోతున్నాను. మాకు సహాయం చేయండి. నీ చిత్తానుసారంగా జీవించడం నాకు నేర్పించిన ప్రభావ. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ఉండడం నేర్పించమని దానికి ప్రార్థించినట్టుగా మేము ప్రార్థించేటువంటి మనస్సులు మాకు అనుగ్రహించాలి. దయగలిగిన మా ప్రభుత్వ మా తండ్రి, ఈ పరిశుద్ధ నామమున స్తుతి చెల్లిస్తున్నాం. ఎంతవరకు మమ్మల్ని కాపాడించుకోగలరు ప్రభు. 5 నెలలు మాపై సుఖముగా క్షేమం జరిగించావు. అనేక ఒడిదుడుకులతో తప్పించి రక్షించావు. భయంకరమైన ఎండ వేడిని తప్పించావు. ఇవైనా జూన్ నెల ప్రవేశపెట్టావు. ఈ మొదటి పునరుత్థానాన్ని మమ్మల్ని మందిరాన్ని తోడుకొని వచ్చావు. నీకు వేల పరిస్థితులు ప్రభు. ఈ వారమంతా, ఈ నెలంతా మమ్మల్ని కాపాడండి. మా కుటుంబాలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్ని ఎవరైతే రాలేకపోయారో వారికి మరి తరుణాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా బలహీనులు, రోగులుగా ఉంటే వారిని ముట్టి బాగు చేయండి ప్రభు. ఎవరు ఏ అవసరంతో వాళ్ళని వెలుగు ప్రభు. హృదయ అంతర్హృదయం పరిశోధించి దేవుడు వారి హృదయ వాంఛలన్నిటి తీర్చి నీ నామమున హిమార్థమై మేమందరం ఉండడానికి మాకు సహాయం చేయమని ఎంతవరకు మాతో మాట్లాడి స్తుతులు చెల్లిస్తాం. అలాగే సంఘం బట్టి, సంఘ నాయకత్వాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆయన మనందరినీ చేతులు అప్పగించుకుంటూ మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ